రా 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 కదలి రా 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 నారాతో నడచిరా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా. ఒక పక్క నూతన సంవత్సరం, ఇంకో పక్క సంక్రాంతి. ఈ సందర్భంగా మనం అందరం సంకల్పం చేయాలి. ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని. అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం వహించి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా, ఇది మీ అందరి బాధ్యత. మేం వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా తయారు కావాలి. అది చేసుకునే సత్తా మనకుంది, తెలివితేటలున్నాయి. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూర్చోవాలి. డీ జోన్ ఖాళీ చేయాలి. దయచేసి క్రమశిక్షణ పాటిందండి. దయచేసి అందరూ స్టేజ్ ఎన్నికిపోవాలి. దయచేసి కూర్చోవలసిందిగా మనవి. దయచేసి కూర్చోవాలి. అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం వహించి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా, ఇది మీ అందరి బాధ్యత. మేం వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా తయారు కావాలి. అది చేసుకునే సత్తా మనకుంది, తెలివితేటలున్నాయి. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు, అదే మరికి ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు.
ఇక్కడ ఉన్నారు మా తమ్ముళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో చూశాను. మొత్తం ఎక్కడ చూసినా యువతే. నేను ఒకటే యువతను కోరుతున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు జాతీయ స్థాయిలో ఒక సర్వే జరిగింది. ఎక్కువ నిరుద్యోగులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ జాబు కావాలంటే జాబు రావాలంటే మీరేం చేయాలి? ఇప్పటి నుంచి పనిచేయాలి. ఇటీవల 5 సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు. ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర నుంచి దోచుకునే తమ్ముళ్ళు 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఒక సుపరిపాలన అంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన. ఇది సుపరిపాలన కాదు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా, ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో. ఇంకో పక్క హైదరాబాద్ ని కేంద్రంగా తెలుగు వారి కోసం ఒక రాజధానిని అభివృద్ధి చేశాం. 25 ఏళ్లలో ఈరోజు మీరు చూస్తున్నారు. మీ ఊర్లో ఒకసారి చూడండి. మీ ఊర్లో నేను చెప్పినప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాడు, బెంగళూరుకి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు, లండన్కి వెళ్ళాడు. అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి. అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించానంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించాను. పౌరుషాల గడ్డ ప్రకాశం జిల్లా అవునా కాదా? బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలసారా కాలవండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్యభూమి ఈ ప్రకాశం జిల్లా. ఏ తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా? కేసులకు భయపడతారా మీరు? సైకోకు భయపడతారా మీరు? ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త. ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు. కానీ ఈ రోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు. అది వాస్తవం. నేను 2002 నేషనల్ గేమ్స్ పెట్టాం. ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరా అని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు. మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండు కూడా 2 కళ్ళు లాంటివి. ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగు